సార్ ఇప్పుడు పశుజాతి పక్షిజాతి జరచరాలకు తగ్గినని ఒక ఎందుకు అనిపిస్తుంది. ఏంటి మీ ఆలోచన? ఎక్కడ జలచరాలు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం రోజు రోజుకి ప్రపంచ జనాభా పెరుగుతుంది. డైలీ ఇంత పర్సెంటేజ్ 0.5% చొప్పున పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది. మనం 1947లో ఎన్ని కోట్లు ఉన్నాం, ఈ రోజు నేను దగ్గర 150 కోట్లు. ఇవాళ రేపు ఐ థింక్ చైనాను దాటిపోతున్నాం. ఈ పాపులేషన్కి అందరికీ కూడా మరి పాలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ పశువులు తగ్గిన ప్రొడక్షన్ పెరిగింది. సపోజ్ ఇన్నాళ్ళ 100 పశువులు ఉండి 2 లీటర్లు ఇచ్చేటప్పుడు 200 లీటర్లు వస్తుంది. ఒక గ్రామాన్ని యూనిట్గా తీసుకుంటే 100 పశువులు ఉండి 2 లీటర్లు పాలు ఇచ్చేందుకు 200 లీటర్ల ప్రొడక్షన్ ఆ గ్రామాన్ని. మీరు అన్నట్టు పశువులు తగ్గాయి అనుకోండి, 50 పశువులే ఒక్కోటి 10 లీటర్లు ఇస్తున్నాయి. అప్పుడు 500 లీటర్లు అయింది, 200 లీటర్లు. అదే కానీ పశువులు తగ్గాయి, ప్రొడక్షన్ కెపాసిటీ పెరిగింది. అదేవిధంగా ఈ రోజున ప్రపంచంలో నెంబర్ 1 ఇండియా ఈజ్ ద నెంబర్ 1 మిల్క్ ప్రొడక్షన్. ప్రపంచంలో అత్యంత పాల సరఫరాదారు ఇండియా. 25% అంటే 100 లీటర్లు ప్రపంచంలో ఉత్పత్తి అయితే 25 లీటర్లు మన ఇండియా నుంచే ఉన్నాయి. అంటే దాన్ని బట్టి అత్యధికంగా పాలు ఉత్పత్తి చేసే రాష్ట్రాలు కూడా గుజరాత్, హైయెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ ఉత్తరప్రదేశ్ ఇది. ఎందుకంటే అంత ఒక్కొక్కటి దగ్గర 20 లీటర్లు ఇస్తాయి పాలు. అంటే అంత సైంటిఫిక్గా డెవలప్ అయ్యాం. గుజరాత్ తర్వాత అండి, గుజరాత్ మన ఏపీ 5వ ప్లేస్లో ఉంది. గుజరాత్ తర్వాత యూపీ తర్వాత మళ్ళీ తమిళనాడు, అలా 1 by ర్యాంకులు ఉన్నాయి, మధ్యప్రదేశ్ అలా. సో టాప్ యూపీలో టాప్ ఉంటుంది. గుజరాత్లో అమూల్ మిల్క్ ప్రొడక్షన్ మీరు ఉంటారు, ఆనంద్ మిల్క్ యూనియన్ అనేసి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్, వాళ్ళంతా మహిళలు. అంటే వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోతాం. సో అదేవిధంగా ఎగ్స్కి వచ్చేటప్పటికి మరి పాలు అనుకున్నాము. గవర్నమెంట్ మరి NCMR నేషనల్ కౌన్సిల్ ఆన్ మెడికల్ రీసెర్చ్ ప్రతి మనిషి కూడా వాళ్ళ రికమెండేషన్ 280 ml మిల్క్ తాగాలి. రికమెండేషన్ ప్రతి ఒక్క మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే దే ఆర్ రికమెండెడ్ ఒక మనిషికి 280 ml పర్ డే. కానీ మనకు అందుబాటులో 236 ఇప్పటికీ కూడా రిక్వైర్మెంట్ కావాలి, పెరిగింది కాదు. 236 అవైలబిలిటీ, 280 రికమెండెడ్. ఇంకా మనకు 50 అంటే ఇంకా ప్రొడక్షన్ కావాలి. ఇప్పుడు కూడా అంటే మనం అనుకోవచ్చు ఏంటి పాలు తాగేస్తున్నాను, మనం పాలు తాగుతాం. మరి నార్త్ ఇండియా వాళ్ళు స్వీట్ రూపేనా తీసుకుంటారు పాలు. ఎక్కువ పాల ద్వారా చేసిన ఎన్నో వాల్యూ ప్రొడక్ట్స్. మనం అంటే మనం కాఫీ, సదరన్ స్టేట్స్ మనం ఏం చేస్తాం, మ్యాక్సిమం పాలు లేదా పెరుగు, అప్పుడప్పుడు నెయ్యి. కానీ అక్కడ పాల ద్వారా చాలా స్వీట్లు తెచ్చుకుంటారు. సో కన్జంప్షన్ ఏదైనా పాలు అదే ఆధారం. అదేవిధంగా ఎగ్స్కి వచ్చేటప్పటికి ఇండియా ఇది సెకండ్ ప్రొడ్యూసర్, హైయెస్ట్ ప్రొడ్యూసర్. ఫస్ట్ ఇది US అన్నమాట. సో ఎగ్స్ కూడా అంతే. దగ్గర మనం అనుకున్నాం నాటుకోళ్ళు 40-50 గుడ్లు పెట్టేవి మామూలుగా. మరి ఈరోజు దగ్గర 320 గుడ్లు సంవత్సరానికి పెట్టే కోడి ఉంది. అంటే ఒక ఎగ్ ప్రొడక్షన్ చేస్తే 320-330 అంటే సంవత్సరంలో ఒక 30 రోజులు రెస్ట్ తీసుకున్న 330 గుడ్లు అలా పెడతాం. మరి ఇది ఎంత ఉండడం వల్ల మరి విన్నాళ్ళ మన ఇండియాలో స్టేట్ వచ్చేటప్పటికి ఏపీ టాప్ ఉండేది. ఈ మధ్య మనం బీట్ చేసేసి తమిళనాడు, ఎందుకంటే మనం విడిపోయాం. ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ఆ పొజిషన్ తమిళనాడు తీసుకున్నారు. సెకండ్ మన ఏపీకి ఉంది. సరే, ఒక మానవుడు గుడ్డు సంవత్సరంలో ఎన్ని రోజులు తీసుకోవాలి? పాలు రోజు అంటే పాలు మీరు అన్నారు చూసారా, పాలు 280 ml తాగాలన్నారు. అంటే మనోళ్ళు కోవా రూపంలో కానీ నెయ్యి రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ వెళ్ళిపోతుంది. ఓన్లీ మిల్క్ తాగితే మంచిదా, లేదా కోడిగుడ్డు ఇది టెక్నికల్గా అని చెప్పగలరా? అలా కాదు. యాక్చువల్గా ఏంటంటే మన ప్రతి మనిషి అతని శరీర బరువును బట్టి మీ ఇంత ఫుడ్ తీసుకోవాలని ఒక స్టాండర్డ్స్ ఫిక్స్ చేశారు. ఒక మనిషి 1 kg బరువు ఉంటే 1 గ్రామ్ ప్రోటీన్ తీసుకోవాలి. 60 kg బరువు ఉన్న మనిషి 60 గ్రాములు ప్రోటీన్ తీసుకోవాలి పర్ డే. 60 గ్రాముల ప్రోటీను మీరు పప్పు రూపేనా వస్తుందా, వెజిటేబుల్ ప్రోటీన్ అంటే పప్పులు ద్వారా రావాలి. యానిమల్ ప్రోటీన్ చికెన్, మటన్, ఎగ్, వాట్ ఎవర్ ఇట్, ఫిష్, ఏదన్నా యానిమల్ 2 ప్రోటీన్ అనమాట. ఒకటి ప్లాంట్స్ ద్వారా వచ్చేది వెజిటేబుల్ ప్రోటీన్. ప్లాంట్ ఏంటంటే ఈ శనగలు కానీ మొలగలు కానీ వాట్ ఎవర్ ఇట్, పప్పులన్నీ కూడా ప్రోటీన్ పప్పులు. నెక్స్ట్ ప్రోటీన్కి ఉన్నాయి. నెక్స్ట్ ప్రోటీన్ వచ్చేది ఒక్క నిమిషం.
నెక్స్ట్ యానిమల్ ప్రోటీన్ అంటే చికెన్, మటన్, ఎగ్. ఇప్పుడు బ్రాహ్మిన్స్ ఉన్నారు, కొన్ని వర్గాలు ఉన్నారు అన్నీ తినరు. అందులో మిగతా వర్గాల మాటకేనండి వెజిటేరియన్స్ అయిపోయి చాలామంది శాకాహారం. అప్పుడు వాళ్ళ తక్కువ శాకాహారంలో అంతా బలహీనలు, మాంసాల్లో బలమైన వాళ్ళు ఏం లేదండి. మనం కూడా యానిమల్ ప్రోటీన్ మానేసినా సరే డైలీ ప్రోటీన్ పప్పు రూపాయలు తీసుకున్నా పర్లేదు. అదేవిధంగా ఈ డైలీ ఎగ్ తీసుకున్నాం అనుకోండి, ఎగ్ వెయిట్ ఎంత ఉంటుంది, 50 నుంచి 60 గ్రాములు. అందులోంచి వచ్చే దగ్గర 30 గ్రాములు ప్రోటీన్ ఉంటుంది. డైలీ ఎగ్ తీసుకున్న మీ బాడీలో రిక్వైర్మెంట్ 60 కేజీల బరువు ఉన్న వ్యక్తి డైలీ ఒక ఎగ్ తీసుకుంటే సగం ప్రోటీన్ ఆ ఎగ్ ద్వారా వచ్చేస్తుంది. సో మీకు ఇబ్బంది లేదు.